మామూలుగా ఏదో మేకింగ్లో వేసుకుంటారు అనుకుంటే ఇక్కడ సెపరేట్గా ఏదో పెద్ద హీరోయిన్ బొడ్డు చూపించినట్టు. రండి డార్లింగ్, పర్లేదు, అయిపోయింది, షో అయిపోయింది, ఇంకో షో వద్దు. వచ్చేది అయిపోయింది. రా డార్లింగ్, బాగాలేదు అలాగా. అసలే నువ్వు బ్లాక్ డ్రెస్ వేసుకొని ఉన్నావు, బాగోదు అలా. నేనేదో మేకింగ్లో వేస్తారు, మేకింగ్లో వేసుకోండి రా కరెక్టర్ అనుకుంటే కరెక్ట్గా అందరినీ పక్కే జరిపి ఏదో హీరోయిన్ ఇంట్రడక్షన్. ఎవరో రాఘవేంద్ర గారు ఇన్స్పిరేషన్ అయి ఉంటారు, ఎవరో ఇప్పుడు ప్లాన్ చేసింది అయితే మాత్రం. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన చీఫ్ గెస్ట్ అందరికీ, శర్వా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నేను శర్వా సినిమాల్లోకి రాకముందు, యాక్టర్గా సినిమాల్లోకి రాకముందు ఒకసారి కలిసాం, ఫస్ట్ టైం కామన్ ఫ్రెండ్స్ ద్వారా. అప్పుడు శర్వా నన్ను క్వశ్చన్ అడిగాడు, నాకు యాక్టింగ్లోకి రావాలని ఉంది, నాకైనా సజెషన్స్ ఇస్తావా ఎట్లా అని. అంటే ఆ టైంలో నేను డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాం వేరే ఫ్రెండ్స్తో కలిసి. అంటే నేను నాకేదో అన్నీ తెలిసినట్టుగా చాలా చెప్పాను. వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్, తనకి హీ హ్యాడ్ ఎ డ్రీమ్. సో ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ టు సీ ఆ డ్రీమ్ని తను అచీవ్ చేయడం ఇప్పుడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ శర్వా, మీన్స్ ఎ లాట్ టు మీ. అండ్ అలాగే శ్రీ విష్ణు, థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అందరు నేనే గ్రౌండ్ టు ఎర్త్ అంటారు, నాకన్నా ఎక్కువ గ్రౌండ్ టు ఎర్త్ ఈయన. అందరినీ అండి అని పిలుస్తూ ఉంటారు. అండ్ థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. అండ్ చాలా స్లోగా, చాలా నీట్గా అందరినీ పక్కకు జరుపుకుంటూ చిన్న మార్కెట్ చిన్నగా అలా క్రియేట్ చేసుకుంటున్నారు తనకంటూ ఒక సెపరేట్ ఫాలోయింగ్ని. వెరీ నైస్, వెరీ ఇన్స్పైరింగ్. అండ్ విశ్వక్కి, ఐ థాట్ విశ్వక్ ఉంటాడు, బట్ హీస్ గాట్ సమ్ వర్క్. ఐ వాంట్ థ్యాంక్ హిమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అతను నాకు ఆఫ్ స్క్రీన్ తన ఆఫ్ స్క్రీన్ క్యారీ చేసే ప్రెజెన్స్, ఐ థింక్ దట్స్ ఎస్పెషల్లీ నాకు చాలా బాగా ఇష్టం. కింగ్ సైజ్ ఫుల్ బిందాస్ లైఫ్గా బతుకుతాడు. దట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ హిమ్. అండ్ ఐ వాంట్ థ్యాంక్ హిమ్ ఆల్సో. అండ్ అలాగే శేఖర్ కముల్లా గారు, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్. అండ్ ఈరోజు నా ఫిలింకి ఆయన ఒక చీఫ్ గెస్ట్గా వచ్చి విషెస్ చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ రిమైనింగ్ అదర్ గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ బిఫోర్ ఐ టాక్ అబౌట్ మై టీమ్, నా సినిమా గురించి మాట్లాడే బిఫోర్, సూపర్ స్టార్ కృష్ణ గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నాకు ఒక లైఫ్ ఇచ్చారు యాక్టర్గా. ఆయన ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉంటాయని నమ్ముతున్నాను. సూపర్ స్టార్ కృష్ణ గారు లివ్స్ ఆన్. ఇంకా జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారు. లవ్లీ, థ్యాంక్ యూ లవ్లీ, థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా సినిమాకి వస్తే, ఐ వాంట్ స్టార్ట్ విత్ మా సినిమా ప్రొడ్యూసర్స్ సునీల్ నారంగ్ గారు, పుష్కర్ రామ్మోహన్ గారు. థ్యాంక్ యూ సో ఫర్ మేకింగ్ ఈ సినిమాని, ఈ కథ నచ్చి ఈ సినిమా చేసినందుకు. దిస్ ఫిల్మ్ మీన్స్ ఎ లాట్ ఫర్ మీ. అంటే కొన్ని బ్యానర్లు ఇండస్ట్రీకి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే అండ్ ఎస్పెషలీ ఇలాంటి బ్యానర్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP చాలా ఇంపార్టెంట్. వాళ్ళు రెగ్యులర్గా సినిమాలు చేస్తూ ఉంటారు. అలా రెగ్యులర్గా చేసేటప్పుడు మంచి కథలు ఎంచుకోవాలి, ఆ మేకింగ్ చాలా బాగుండాలి, ప్రమోషన్స్ బాగా చేయాలి. ఎందుకంటే కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్కి ఒక పాత్ చూపించాలి. సో ఐ థింక్ దే డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్. And I hope they make very good films in the future also. At the same time, I want to నారాయణ దాస్ నారాయణ గారు ఒకసారి గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ టైం వాళ్ళ ఆఫీస్కి వచ్చినప్పుడు ఆయన్ని కలిశాను. we all really miss him here. I'm sure మంచి సినిమా చేసాము, ఆయనకి డెడికేట్ చేయొచ్చు ఈ సినిమా అని చెప్పి అనుకుంటున్నాం. అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ ఈ సినిమాకి సంబంధించిన అందరు టెక్నీషియన్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మై ఆల్ టైమ్ ఫేవరెట్ DOP PG విందా గారు, మార్తాండ్ వెంకటేష్ గారు, ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ గారు, అండ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ హియర్ చేతన్ భరద్వాజ్ గారికి అందరికీ
యాజ్ ఐ సెట్ బిఫోర్, ఇంకొక ఛాన్స్ వస్తే ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ యూ ఆల్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్, యూ గివెన్ యువర్ బెస్ట్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఈ సినిమా ఫీమేల్ లీడ్స్ ఈషా రెబ్బా అండ్ మృణాలి రవి. ఈషా ఇంద్రగంటి గారితో కూడా 2 సినిమాలు చేసింది. నాకు ఎప్పుడు ఒక ఇంప్రెషన్ ఏంటంటే, ఇంద్రగంటి గారితో వర్క్ చేస్తే ఒక క్వాలిఫికేషన్, ఒక డిగ్రీ వచ్చినట్టు మీరు మంచి యాక్టర్ అని చెప్పి, అంటే ఇట్స్ లైక్ ఐఎస్ఐ మార్క్, మీరు ఒక మంచి యాక్టర్ అని చెప్పి. నాట్ దట్ అదేదో ఆయన యాక్టర్ని పెన్సిల్ చెక్కినట్టు చెక్కేస్తాడని చెప్పి కాదు. హీస్ గాట్ దిస్ ఐ, మంచి యాక్టర్స్ని పిక్ చేయడం. సో ఈరోజు సినిమా చూసిన వాళ్ళు తను చాలా బాగా పర్ఫామ్ చేసిందంటే ఇట్స్ నాట్ ఎ సర్ప్రైజ్ టు మీ. తనకి దుర్గాకి మధ్య ఉండే సీన్స్ ఇట్ విల్ బీ లైక్ వైల్డ్ ఫైర్. షూర్గా మీ అందరికీ చాలా చాలా బాగా నచ్చుతాయి. థ్యాంక్ యూ ఈషా ఫర్ బీయింగ్ సచ్ ఎ లవ్లీ కో స్టార్. అండ్ మృణాలి రవి అంటే మా ప్రొడక్షన్లో అందరూ ఆమె పేరు రకరకాలుగా పలుకుతారు. నేను కూడా కరెక్ట్ పలుకుతున్నాను, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. అందరు మృణాల్ని అంటారు, మిర్నాల్ని అంటారు. సో మా ప్రొడక్షన్కి ఇట్ డజంట్ మ్యాటర్ హౌ వీ కాల్ హర్, బట్ వాట్ మ్యాటర్స్ ఫర్ దెమ్ ఇస్ షీఈ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్. చాలా బాగా చేసింది ఈ సినిమాలో. కొన్ని సీన్స్ మా ఇద్దరి మధ్య ఉండేది ఖుషి సినిమాని కొద్ది గుర్తు చేస్తాయి. అండ్ షీస్ డన్ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్రెషన్స్ పెట్టింది ఆ సీన్లో. షీస్ గివెన్ అ బెస్ట్ టు దిస్ ఫిలిం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అండ్ ఈ సినిమా డైరెక్టర్ హర్ష. ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో రకరకాలుగా నాకు గుర్తొచ్చినాయి అన్నీ చెప్పేశాను. నాకు ఇక్కడ ఏం చెప్పాలో తెలియట్లేదు. బట్ ఐ వుడ్ లైక్ టు సే దిస్, ఈ సినిమా ఓకే అయింది చేస్తున్నామని చెప్పిన తర్వాత హర్ష ఒకరోజు వచ్చి ఈ క్యారెక్టర్ నేను చేస్తాను అంటే హర్షయే చేస్తాడు అని చెప్పి అన్నాడు నాతో. నేను తనకి 2 రీజన్స్కి వద్దు చేయొద్దు అని చెప్పన్నా. ఒకటి, డైరెక్షన్ చేస్తున్నావు, ఇట్స్ ఫస్ట్ టైం, చాలాగా టఫ్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, యాక్టర్గా వద్దు. అండ్ ఇంకొకటి జనరల్గా ఏంటంటే మన ఏమో నాకు మైండ్లో ఇది ఉండిపోయింది, ఒక డైరెక్టరే డిఫరెంట్ క్రాఫ్ట్స్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఒక ఆడియన్స్ నెగిటివ్ దాంతో చూస్తారేమో నాకు ఎప్పుడో చిన్నప్పటి నుంచి అది పడిపోయింది. సో ఐ సజెస్టెడ్ హిమ్ వద్దు అంటే, బట్ ఇట్స్ అప్ టు యూ అని చెప్పంగానే ఈ సెడ్ హీ విల్ డూ ఇట్. కానీ నేను సినిమా చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది తను చేసిన క్యారెక్టర్ ఒక అయోమయం అర్థం లేని క్యారెక్టర్, కానీ సినిమా అయిపోయే టైంకి ఒక అర్థం ఉన్న క్యారెక్టర్, ఒక సోల్ ఉన్న క్యారెక్టర్లా చేసాడు ఆయన పర్ఫార్మెన్స్ ద్వారా. అండ్ ఐ డోంట్ థింక్ ఎనీబడీ కెన్ డూ దాట్ అపార్ట్ ఫ్రమ్ హిమ్. థ్యాంక్ యూ హర్ష ఫర్ సేయింగ్ నో ఫర్ దాట్. ఐ మీన్ నాకు నో చెప్పినందుకు థ్యాంక్ యూ. అండ్ యాజ్ ఎ డైరెక్టర్ హర్ష ఎక్కడి నుంచి మొదలవుతాడంటే, రైటర్స్ అందరూ ఆగిపోయిన దగ్గర నుంచి తను మొదలవుతాడు. హీస్ లైక్ దాట్, హీల్ థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. నాకు ఈ టైంలో ఒక డైలాగ్ గుర్తొస్తుంది తన సినిమాలో. అనుకోకుండా ఒక రోజులో కెన్ ఐ కమ్ ఇన్సైడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ లాగా. సో అందరికీ దాని బ్రెయిన్ కొద్దిగా సెపరేట్ అనమాట. మీరు ఎప్పుడైతే సినిమా చూసేటప్పుడు కూడా రేపు అరే ఇది రెగ్యులర్గా వెళ్తుంది అని అనిపించిన ప్రతి ఒక్కసారి ఒక ట్విస్ట్ వస్తుంది. అలా న్యూమరస్ టైమ్స్ అనిపిస్తుంది. ఎప్పుడైతే ఇది ఒక రెగ్యులర్ ఫిలింలో అలా 1 మినిట్ మీకు అనిపించిందంటే నెక్స్ట్ ఒక ట్విస్ట్ వస్తుంది, మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాడు ఒక ఇంట్రెస్టింగ్ సర్ప్రైజ్తో. అండ్ థ్యాంక్ యూ హర్ష, ఐ లవ్ యూ. ఇందాక నువ్వు మాట్లాడా చూడు, ఎంత ముచ్చటేశాడు, అంత ముచ్చటేశాడు. అసలు చిన్న పిల్లోడు లాగా అనిపించాడు నాకైతే. సో లవ్లీ. అందరినీ థ్యాంక్ చేయడం అంత హ్యాపీగా లోపల నుంచి వస్తుంది, అది నాకు కనిపిస్తుంది. అది టైం అవుతున్నా అయినా సరే యూ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. దట్స్ ఎ గ్రేట్ థింగ్ అబౌట్ యూ. అంటే యూ వాంట్ థ్యాంక్ ఆల్ యూర్ టెక్నీషియన్స్. దట్స్ సో నైస్. కిస్సులు పెట్టగా అందరి ముందు లేదు అనుకుంటారు, ఇందాక కిస్ పెట్టావు, కిస్ మాత్రం పెట్టగా అందరి ముందు. అండ్ ఐ ఆల్సో వాంట్ థ్యాంక్ ఆల్ ద క్యాస్ట్ ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్ట్ అందరూ. అజయ్, తను కూడా ట్విన్స్ ఈ సినిమాలో. హరితేజ, తను కూడా ఒక రకంగా ట్విన్ క్యారెక్టర్ లాగానే, డబల్ రోల్ లాగానే. అండ్ అలీ, థ్యాంక్ యూ సో మచ్, యూ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్. అంజీ, థ్యాంక్ యూ అంజీ. హంట్లో కూడా కొన్ని చేసేసి చాలా బాగా చేశాడు. అండ్ ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ కూడా ఉంది, అంటే కాకపోతే జస్ట్ కొంతసేపు ఉంటుందని చెప్పి, ఇంకా 3 హీరోలు ఉన్నప్పుడు 3 హీరోయిన్లు ఉండాలి కదా. ఆ అమ్మాయి పేరు కూడా అభినయ్. సో థ్యాంక్ హర్ ఆల్సో. అండ్ మా మదర్గా చేసిన సినిమాలో అభినయ్, ఆ అమ్మాయి పేరు కూడా థ్యాంక్ యూ సో మచ్. మిర్చి కిరణ్ చేశాడు,
రాజీవ్ కనకాలకి చేశారు. ఐ వాంట్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఒకరికైతే నేను థ్యాంక్స్ చెప్పను. ట్రైలర్లో ఫస్ట్ వచ్చిన ఒకడు, వాడు మా అబ్బాయి. వాడికి థ్యాంక్స్ చెప్తే బాగోదు. ఎక్కడికి వెళ్ళినా ఇంటర్వ్యూల్లో చరిత్ గురించి చెప్పండి అంటున్నారు. సో ఈ సినిమాలో మేనమా పోలికలతో పుడతారు. సో హర్ష, నువ్వు అక్కడి నుంచి ఏమైనా కాపీ చేసావా చరిత్రను చూసి? సో 3 సంవత్సరాలు వస్తాడు, ఓ తుఫాన్ వస్తుంది, రెడీ అయిపోండి మీరు అందరూ. సాలిడ్గా కష్టపడుతున్నాడు. ఇదే లెక్క 3 సంవత్సరాలు కష్టపడితే ఇంకెవ్వడు దగ్గర కూడా రాడు. అందరికీ దిమ్మ తిరిగిపోద్ది షూర్గా. సో ఓకే సార్, ప్రస్తుతానికి నా సినిమాను ప్రమోట్ చేసుకుంటాను. సో కొద్దిగా అండ్ ఇంకా ఈ సినిమాకి వస్తే నేను ట్రిపుల్ రోల్ చేశాను. కానీ ఒకటి మాత్రం చెప్పాలి, నా యాక్టింగ్ మీద ఉన్న పిచ్చో పైచో మీ ఆడియన్స్ మీద రుద్దడానికి అయితే నేను చూడట్లేదు. నాకు ఈ సినిమా కథ బాగా నచ్చింది. ఒకవేళ ఈ సినిమాలో నేను చేయకపోయినా సరే ఫస్ట్ డే ఫస్ట్ షో ఈ సినిమాకి నేను వెళ్తాను, వెళ్ళి చూస్తాను డెఫినెట్గా. కాకపోతే ఒకటి మాత్రం డెఫినెట్గా చెప్తాను, ఏంటంటే ఆ యాక్టర్ కన్నా నేను ఇంకా బాగా చేసామని అయితే ఫీల్ అవుతాను. ఎందుకంటే ప్రతి ఒక్క యాక్టర్కి అదైతే ఉండాలి డెఫినెట్గా. అండ్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇంకోటి, నాకు ఒక మీమ్ చూశాను, దుర్గా క్యారెక్టరు ప్రాస్థెటిక్ సరిగా లేదు, నెగిటివ్గా పెడుతూ ఉన్నారు ఆ మీమ్లో. అది మళ్ళీ నాకే ట్యాగ్ చేశారు. నేను మామూలుగా అసలు మీమ్లు అట్లాంటి ఏం చూడను, నాకే ట్యాగ్ చేసి పంపించారు. సో ఐ జస్ట్ వాంట్ టు సే ఏంటంటే, ఆ మీమర్కి ఇంకా క్రిటిక్స్ అందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. భూతత్వంతో సినిమా చూడొద్దు సార్, ఎందుకంటే ఆడియన్స్ భూతత్వంతో చూడరు. ఇట్స్ జస్ట్ అ పర్సనల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. భూతత్వంతో ఆడియన్స్ సినిమాలు చూడరు. సో అది తీసేసి చూడండి, ఆడియన్స్ లాగా చూడండి సినిమాని. ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఇందాక మీకు ఒక వీడియో చూపించాం, ఇది నా సెక్యూరిటీ గార్డ్ దగ్గర, నా అపార్ట్మెంట్స్లో కింద సెక్యూరిటీ గార్డ్ దగ్గర మేము ఒక చిన్న టెస్ట్ చేసాం. హే యు కమ్ అప్, కమ్ యూ యాక్టెడ్ ఇన్ ద ఫిలిం రైట్, ఐ వాంట్ యు టు కమ్ అప్, ప్లీజ్ కమ్. ఈషారా అబ్బాయి యంగ్ రోల్ కదా, ఈషా మినరాలిస్ ఓకే మినరాలిస్. తను కూడా బాగా చిన్న జూనియర్ ఆర్టిస్ట్ ఇన్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ, కమ్. ఇంకెవరైనా ఉంటే అందరూ వచ్చేసేయండి పైకి. ఓకే వచ్చేయండి దా శశిదా పైకి రా, ప్లీజ్ కమ్. అండ్ ఎక్కడున్నా అదే, ఇందాక మేము సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఒక చిన్నది ఇది చేశాను. ఏంటంటే, నా సెక్యూరిటీ గార్డ్ రోజు నేను వెళ్ళేప్పుడు నమస్తే పెట్టి నాకు డోర్ తీసి వెంటనే వెల్కమ్ చెప్పేవాడు. అలాంటి వ్యక్తి నేను వస్తానంటే నన్ను గుర్తుపట్టకుండా, రియల్గా నన్ను గుర్తుపట్టకుండా ఆల్మోస్ట్ 1.5 hours నాతో గొడవ పడుతూ వాదిస్తూ అలా ఉన్నాడు. సో రియల్గా గుర్తుపట్టలేదు. ఇప్పుడేమో రివ్యూ రాసేవాళ్ళేమో రేపు వాళ్ళకైతే తెలుసు కదా సుధీర్ బాబు ఇలా ఉంటాడని చెప్పి. సో కొద్దిగా ఇక్కడ పెడితే దాన్ని జడ్జ్ చేయడానికి చూడొద్దండి. రియల్గా ఎవరికి చెప్పకనే వెళ్తే ఎవరు గుర్తుపట్టరు. సో దట్ ఐ వాంట్ టు సే. అలాగే ఈ సినిమాలో వేరే క్యారెక్టరు పరశురామ్ ముసలోడ్ క్యారెక్టరు. ఆబ్వియస్లీ సుధీర్ అనే కూడా కొద్దిగా యంగ్గా ఉంటాడు ఆ క్యారెక్టర్గా, కాబట్టి రేపు నేను యంగ్గా కనిపించవచ్చు. ఎందుకు నాగార్జున గారు ఎంత యంగ్గా ఉన్నారు చూడండి. సో అలా కంపేర్ చేసుకోండి. వాట్ వీఆర్ ట్రయింగ్ టు సే ఈ సినిమాలో ఏంటంటే, ఆడియన్స్కి ముఖ్యంగా చెప్పేది, ఇది మంచి ఎంటర్టైనింగ్ ఫిలిం, ఎంగేజింగ్ ఫిలిం, మంచి పాటలు ఉంటాయి, మంచి పర్ఫార్మెన్స్ ఉంటాయి, కథ యూనిక్గా ఉంటుంది. ఇలాంటి దానికి మేము అవార్డ్స్ కూడా అప్లై చేస్తాం. వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ అన్ అవార్డ్ ఫర్ ప్రాస్థెటిక్స్ ఆర్ ముసలోడిని దీనికి వెళ్ళడానికి కాదు. సో భూతత్వం తీసి చూడండి, ఒక ఆడియన్స్లో రివ్యూ చేయమని పర్సనల్ రిక్వెస్ట్ ఫ్రమ్ అస్. ఇట్ వాంట్ డిస్టర్బ్ యూ. సినిమా లాగానే చూడండి, ఇట్స్ జస్ట్ పర్సనల్ రిక్వెస్ట్. అండ్ ఫైనల్గా ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. మనందరికీ టెన్షన్స్ ఉంటాయండి. మీకు టెన్షన్స్ ఉంటాయి, నాకు టెన్షన్స్ ఉంటాయి, ఎవరికో ఒకరికి ఈఎంఐ టెన్షన్ ఉంటుంది. బయట నుంచి పైసలు తీసుకొని వచ్చి మళ్ళీ ఆ పైసలు ఇంట్రెస్ట్లు పెరుగుతుంటే వాడికో టెన్షన్ ఉంటుంది. సింగిల్గా ఉన్నాడు, ఇంకా నేను ఏంట్రా సింగిల్గా ఉన్నాను అనుకుంటూ టెన్షన్ ఉంటుంది. అలాగే రిలేషన్షిప్లో ఉన్నాడు, రోజు టెన్షన్ ఉంటుంది. బ్రేకప్ ఎప్పుడు అవ్వాలని టెన్షన్ పడుతూ ఉంటాడు వాడు. సో బ్రేకప్ అయిన తర్వాత ఇంకో టెన్షన్ ఉంటుంది. మళ్ళీ జాబ్ చేసేవాడికి ఒక టెన్షన్ ఉంటుంది, జాబ్లో పని చేసేవాడికి ఇదేం జాబ్ రా బాబు అని టెన్షన్ ఉంటుంది. సో ఇంకా అట్లా మన తెలుగు వాళ్ళకి ఇంకొక సెపరేట్ టెన్షన్ ఏంటంటే,
సినిమా ఇండస్ట్రీ ఏమైపోద్దని టెన్షన్ ఉంటుంది. అలాగే మన ఫేవరెట్ హీరో సినిమా హిట్ అవుద్దా లేదని టెన్షన్ ఉంటుంది. ఫేవరెట్ సినిమా హీరో ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ దొరికితే లేదా టెన్షన్ ఉంటుంది. ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుంది లేదని టెన్షన్ ఉంటుంది. ఏపీలో ఉన్న వాళ్ళకి తెలంగాణ పాలిటిక్స్ మీద టెన్షన్ ఉంటుంది. తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఏపీ పాలిటిక్స్ మీద టెన్షన్ ఉంటుంది. ఆఖరికి మనందరికీ నేషనల్ పాలిటిక్స్లో ఏమవుతుందని టెన్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం యూఎస్లో నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరన్నా కూడా టెన్షన్ ఉంటుంది మనకి. సో ఇప్పుడు ఈ సినిమాలో ఇవన్నీ మారుస్తానని చెప్పట్లేదండి, ఇవన్నీ సొల్యూషన్ ఇస్తానని చెప్పట్లేదు. కాకపోతే మీరు ఈ సినిమాకి వస్తే 2 గంటల 20 నిమిషాలు మీరు ఈ టెన్షన్స్ ఏమీ లేకుండా ఫోన్ చూడకుండా పక్కాగా సినిమా అయినా చూస్తారు. సినిమా పరిగెడుతుంది. మహేష్ బాబు పరిగెడతాడు కదా, దీనమ్మ అలా పరిగెడుతుంది. సో ఫైనల్గా ఒకటి చెప్తున్నాను మీ అందరికీ, సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు మీరు అనుకుంటారు ఇది కొత్త రకమైన కథ, కొత్త రకమైన సినిమా అని మీరు ఒప్పుకుంటారు. అది మీరు మీకు తెలిసిన వాళ్ళకి, సినిమా చూడని వాళ్ళకి చెప్తారని మరి నాకు ప్రామిస్ చేయాలి. పక్కా. అండ్ సూపర్ స్టార్ సూపర్ ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి నుంచి మన రాజ్యం వెళ్దాం. అండ్ థ్యాంక్ యూ. అక్టోబర్ 6న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ థియేటర్స్లోనే చూడండి. ఇట్ వాంట్ డిసప్పాయింట్ యూ. అంటే నాకు ఒకటి ఏంటంటే, ఎప్పుడు హీరోస్ వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడితే వాల్యూ ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే బట్ స్టిల్ నాకు మనసులో ఉంది అనిపించింది, చెప్పేశాను. ఎందుకంటే చాలాసార్లు వాళ్ళ సినిమాల గురించి చెప్పినప్పుడు కొన్నిసార్లు అలా రీచ్ అవ్వలేదు. దానిలో నేను కూడా ఉన్నాను. సో బట్ స్టిల్ నాకు మనసులో ఉంది, దాచుకోవడం ఇష్టం లేదు. నాకు నిజంగా ఈ సినిమా చాలా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.